ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27న ఏర్పడిన సందర్భాన్ని ఆ తర్వాత వీళ్ళు బీఆర్ఎస్గా ఏర్పడి బీఆర్ఎస్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలలో పరాజయం పాలైన సంగతి అయితే మనం చూసినాం. ఇప్పుడు ఉత్సవ సభలు జరపాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మరి వీళ్ళకు అంటే దాన్ని ఎట్లా చూస్తాం అంటే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 5 సంవత్సరాలు కూడా కాలేదు కాబట్టి రజతోత్సవ సభలు జరిపే అర్హత ఉందనుకోవచ్చా? ఎందుకంటే అందరం టీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీగా గుర్తించిన వాళ్ళం మనం. అవును, ఇప్పుడు రాజకీయ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం ఏముంటుంది అంటే రాజ్యాధికారంలోకి రావడం అనే అంతిమ లక్ష్యంతోనే పార్టీలు పనిచేస్తాయి. ఎక్కువగా ఈ కాలంలో, ఇటీవలి కాలంలో, ఈ ఆధునిక యుగంలో రాజ్యాధికారమే పరమావధి పార్టీలకు. కాబట్టి దానికి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అది కూడా అతీతం కాదు. అది టీఆర్ఎస్ పార్టీగా అవతరించినప్పుడు మనం కూడా ఉన్నాము. ఆ స్టేజ్ మీద నేను కూడా ఉన్నాయి ఇక్కడ జలదృశ్యంలో నేను కూడా ఉన్నా. తర్వాత కరీంనగర్ మీటింగ్లలో ఉన్నాం మనం ఆ ప్రయాణంలో మనం కూడా కలిసి నడుస్తున్నాం. సో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడానికి వాళ్ళ ఒక ఎజెండా, భారతదేశానికి ఒక ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఇవ్వాలి అని అనుకున్నారు. ఇవ్వగలిగే శక్తి సత్తా మనకు వచ్చింది అని అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు. ఒక నిర్ణయానికి వచ్చారు కేసీఆర్ గారు. వచ్చి బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ పార్టీని విస్తరించాలనుకున్నప్పుడు పేరును రాష్ట్ర సమితి అనేది కంటే దేశవ్యాప్తంగా ఉండాలని అనుకొని ఈ పేరును మార్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ యొక్క ఉనికి 25 ఏళ్ళు ఉన్నది అనేది మనం గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. గుర్తించాలి, తప్పకుండా బేషరతుగా గుర్తించాల్సింది. అది ఏ పేరు మీద కొనసాగినా కూడా మొదటి నుంచి ఉన్నటువంటి 25 ఏళ్ల కింద పెట్టిన పార్టీ కొనసాగుతున్నది. రూపం మారచ్చు కానీ సారం అదే కదా. కాబట్టి దానికి రజతోత్సవాలు జరుపుకునే హక్కు, అర్హత అన్ని రకాలుగా దానికి ఉన్నదని నేను భావిస్తాను. ఇవాళ మరి ఏం మాట్లాడతారు? 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల వాళ్ళు ఒకవేళ రివ్యూ చేసుకోదలుచుకుంటే 25 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీకి చిన్న విషయం కాదు. ఒక రాజకీయ పార్టీ యొక్క జీవిత గమనంలో పెద్ద పార్టీ ఏం సాధించినము అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినము, అద్భుతమైన విషయం. అందులో టీఆర్ఎస్ పాత్ర రాజకీయంగా అద్భుతమైన పాత్ర పోషించింది. అందుకు అనుకూలంగా ఒక రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నది. తర్వాత రాజ్యాంగంలో కూడా ఆ వెసులుబాటే ఉన్నది. కాబట్టి రాజకీయ పార్టీ అది ముందుండి నడిచింది. అది తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేయడం కోసం ఏర్పడ్డది ఆ పార్టీ. కాబట్టి ప్రజలు ఆదరించారు, దానికి గుర్తింపు వచ్చింది. గుర్తింపుతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ఎవరికి కూడా ఒక 1% పీపుల్కి కూడా ఉద్యమంలో పాల్గొన్న ప్రతిఫలాలు అందలేదు 1% కూడా. కానీ మీకు, మీ కుటుంబం మొత్తానికి మీరు ఇచ్చిన త్యాగాల కంటే, మీరు ఇచ్చినటువంటి సేవల కంటే, మీరు చేసిన పని కంటే కూడా అనేక రెట్లు అధికంగా మీకు ప్రతిఫలం అందింది ఉద్యమంలో పాల్గొన్నందుకు. ఈ తెలంగాణ ప్రజల పోరాటం వల్ల, త్యాగాల వల్ల ఏర్పడినటువంటి మీ కృషి కూడా ఉన్నది, దానిలో మేము ఏం కాదంటలేము. అయినా సరే పాల్గొన్న ప్రజల కంటే, త్యాగాలు చేసిన ప్రజల కంటే మీరు ఎక్కువగా ప్రతిఫలాన్ని స్వీకరించి ఉన్నారు, అనుభవించి ఉన్నారు. మేము అన్నీ వదులుకున్నాము, మేము ఇల్లు వదులుకున్నాము, ఉద్యోగాలు వదులుకున్నాము, వచ్చి అయ్యా కూర్చోండి 10 ఏళ్ళు దీనికోసం పనిచేసినాము. మీరేం వదులుకోలే, అన్ని బరాబరే ఉన్నాయి. మీకు మీ ఆస్తులు పోలే, ఇంకా పెరిగినాయి. మరి మా అన్ని పోయినాయి, మీ అప్లపాలైనాం. సో ఇట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించే మీకు ఆ విషయంలో మీరు చాలా విఫలమైనారు, నిర్లక్ష్యం చేశారు బాగా. మీతో పాటు మీకు ఈ స్థాయి రావడానికి, మీకు ఈ సంపద రావడానికి, మీకు ఈ అధికారం రావడానికి పునాది వాళ్ళుగా పనిచేసిన ఉద్యమకారుల్ని పూర్తిగా విస్మరించడం అనేది చాలా చాలా పెద్ద బ్లండర్. అంటే మీరు అన్ని రకాలుగా ప్రతిఫలం పొందినరు, అధికారం పొందినరు, ఆస్తులు పొందినరు, ప్రభుత్వాలను నడిపినరు, మీ కుటుంబాలనే పట్టుకొచ్చారు ఇందులోకి. మా కళ్ళ ముంగడ మా కట్టెలు పట్టి కొట్టినాడు, మా ఉద్యమకారులని ఆడిపోసుకున్నాడు, ఎమ్మడి పడ్డాడు. వాళ్ళు మా కళ్ళ ముంగడ మంత్రులే, వాళ్ళకు నమస్తే మేము హాజరు ఇచ్చే దుస్థితికి మేము పోయినాం. కాబట్టి ఏ ఉద్యమాన్ని అయితే అణచివేయడంలో తెలుగుదేశం పార్టీతో కలిసి కుమ్మక్కై పనిచేసినారో వాళ్ళకి మీ మంత్రులు అయితే వాళ్ళ దగ్గర నేను పోయి చైర్మన్ పనిచేశాను, మీరు ఇచ్చే చైర్మన్ పని. అంటే ఒక ఉద్యమంలో నిజాయితీగా పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? కొన్ని అవి ఉన్నాయి, కొన్ని ఇవి ఉన్నాయి. మీ త్యాగాలను మేము తక్కువ పడతలేము, మీ కృషిని, మీ తెలివితేటలని, మీ నైపుణ్యాన్ని మేము తక్కువ పడతలేము. ఇప్పుడు ఎట్లా మళ్ళీ వీళ్ళు గుర్తిస్తారని మనం అనుకోవాలి. అందుకని ఇప్పుడు 25 ఏళ్ళ టైము చాలా గొప్ప ప్రయాణము. విజయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, మీరు చేసినవి ఉన్నాయి, మీరు అనుభవించినవి ఉన్నాయి. మీరు అవమానాలు మీకు మాత్రమే రాలే, అవమానాలు తర్వాత అనేక విషయాలు మీకు మాత్రమే రాలే, అందరికీ వచ్చినాయి. మీ వల్ల ఇతరులకు కూడా వచ్చినాయి, మీ ప్రవర్తన వల్ల.
నొచ్చుకున్న వాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళము ఉద్యమం కోసం అన్ని భరించినాము, అందరిని భరించినాం, కోదండరావును భరించినాం, మిమ్మల్ని భరించినాం, అందరినీ భరించినాం. మేము ఎందుకు భరించినాము అని అంటే మాకు ఇష్టం లేకుండా ఎట్లా భరించినాము అంటే ఉద్యమం కోసం, తెలంగాణ కోసం. కాబట్టి ఈ 25 ఏళ్ళ టైంలోనన్నా మీరు ఒకసారి మీ వల్ల జరిగిన నష్టాలను కూడా ఒకసారి చర్చించుకోండి. మీ వల్ల జరిగిన లాభాలను చరిత్ర నిర్మాణంలో ఉన్నది, చరిత్రలో నిర్మాణమై ఉన్నది, చరిత్రలో ఉన్నది. కానీ దానికంటే ముఖ్యంగా మీరు మీరు స్థితికి రావడానికి, మీరు ఈ రాజకీయంగా ఇంత ఎదగడానికి, మీకు ఈ కీర్తి రావడానికి, మీకు ఈ అధికారం రావడానికి బలి అయినటువంటి ప్రజల యొక్క త్యాగాలను కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ 25 ఏళ్ళ సందర్భంగానైనా గుర్తు చేసుకోమని నేను కోరుతా ఉన్నాను. అప్పుడే మీ నిజాయితీ అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలకు క్షమించే గుణం కూడా ఉంటుంది కదా. ఉంటుంది. ఈ ప్రజలు మమ్మల్ని ఓడగొట్టి తప్పు చేసినారు అని మాట్లాడుతున్నారు. మీరు ఎంత దురహంకారం అది. ప్రజలు తప్పు చేసిర్రు అనేటువంటి ప్రజల నిర్ణయాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని చేసేటువంటి స్వేచ్ఛని కూడా నువ్వు అవమానిస్తున్నావు అంటే ప్రజల్ని అవమానించినట్టేగా. ఎంత అహంకారం అది. ఎంత ఇవాళ ఎలక్షన్ పెడితే మేమే వస్తాము, ఈ 50 మేము మళ్ళీ వస్తాము. ఏం భాష ఇది, ఏం కథ. ఇంత ఫ్రస్ట్రేషన్ అధికారం లేకపోతే ఇంత ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎట్లా విశ్వసిస్తారు మిమ్మల్ని ప్రజలు? కాబట్టి ఒప్పుకోండి, మా వల్ల కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా వ్యవహార శైలిలో మాకు తెలియకుండా కొన్ని జరిగి ఉంటాయి, కాబట్టి వాటిని మీరు దయచేసి పెద్ద మనసుతో స్వీకరించండి అనేటువంటి ఒక మాట వస్తుందేమో అని నేను అనుకున్నా. 1 ఇయర్ నుంచి ఎదురు చూస్తున్నా. కాబట్టి ఇవాళ నాకు అనిపిస్తున్నది, ఒకవైపు వాళ్ళ ప్రత్యామ్నాయంగా వచ్చిన, ప్రమాదవశాత్తు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో ప్రజలకు దూరంగా, ప్రజలకు అభిష్టానికి భిన్నంగా ఇచ్చిన హామీలకు దూరంగా ప్రవర్తిస్తుంది. ఇంకోవైపు దీనికి బుద్ధి చెప్పాలి అని ప్రజలు ఏదైతే గుణపాఠం చెప్పడానికి ప్రయత్నం చేసిర్రో వాళ్ళు గుణపాఠాన్ని స్వీకరించకుండా మళ్ళీ నిందించేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ 2 పరిస్థితులలో ప్రత్యామ్నాయం అనేది ఒకటే పరిష్కారం. వీళ్ళకి బుద్ధి రావాలంటే, శాశ్వతంగా బుద్ధి రావాలంటే ప్రత్యామ్నాయం అనేది ఎదగాలి. ప్రజా రాజకీయాల నుంచి, ప్రజల అభిప్రాయాల నుంచి ఒక ప్రత్యామ్నాయ రాజకీయం ఎదగాల్సిన అవసరం తెలంగాణలో చాలా ఉన్నది. ఈ ఉద్యమాలను, పోరాటాలను చవిచూసిన ఆ త్యాగాల నుంచి వచ్చిన ఈ ప్రజలు తప్పనిసరిగా ఒక ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రత్యామ్నాయం కావడానికి ఒక మతశక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ళు పసిగట్టారు. ఇవాళ ఉన్న రాజకీయ స్థితిలో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ 2 పార్టీల స్థితిని, ప్రజల మానసిక స్థితిని పసిగట్టి చాలా క్యాల్కులేటెడ్గా వాళ్ళు చాలా వేగంగా ముందుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది చాలా వీళ్ళిద్దరు కంటే కూడా ప్రమాదకరమైంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఒక ప్రత్యామ్నాయం అనేది కావాలి. ప్రత్యామ్నాయం రావాలంటే దానికి తగిన ఈ ఉద్యమ ప్రయాణికం ఒక రాజకీయ శక్తిగా పరిణామం చెందాల్సిన బాధ్యత, అవసరం ఇవాళ ఉన్నది. కాబట్టి గతకాలపు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి, త్యాగాలు చేసి, పోరాటాలు నిర్వహించి, నాయకత్వం వహించిన శ్రేణులన్నీ కూడా, ఉద్యమ సమాజం అంతా కూడా ఇవాళ రాజకీయ చైతన్యంతో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగగలిగితే, ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ఎదగగలిగితే అప్పుడు మాత్రమే వీళ్ళకి చెక్ ఉంటుంది తప్ప, లేకపోతే రెడ్డి కాకపోతే రావు, రావు కాకపోతే రెడ్డి, ఈ 2 కాకపోతే మతశక్తి, ఈ 3 మాత్రమే. ఇది కేసీఆర్ చెప్పిన ముచ్చటే. కేంద్రంలో వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాడేనా అని బీఆర్ఎస్ పెట్టినప్పుడు అన్నాడు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు మీ మాటలే గుర్తుకొస్తాయి. కాబట్టి నువ్వు కాకపోతే వాడు, వాడు కాకపోతే నువ్వేనా. ఇప్పుడు 3వ వ్యక్తి కూడా కావాలి. 3వ వ్యక్తి బీజేపీ కావాల్సిన అవసరం తెలంగాణలో బాగా కనిపిస్తూ ఉన్నది.